హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర టు ఎపిసోడ్ 159. ఒక మనిషి జీవించి ఉన్నాడంటే శ్వాస పీల్చుకోవడం, అలాగే తన పనులు చేసుకోవడం. జబ్బు పడ్డ మనిషి అయితే నిరాశంగా నిస్సత్వంగా ఉండటం. అంటే మామూలు మనిషి ఒక కళగా అనిపిస్తాడు, అంతే తప్ప పెద్ద వ్యత్యాసం ఉండదు. కానీ డబ్బున్న వ్యక్తి అందం, దర్పం ఇవన్నీ వేరుగా ఉంటాయి. మీ ఆరోగ్యం కోసం ఎన్నో పాటించాలి. కేవలం ఆరోగ్యంగా ఉండగలరు. మరి డబ్బున్న వాళ్ళకి రోగాలు రావా అంటే వారు ఆరోగ్యంగా ఉండడానికి అతి ఖరీదైన పానీయాలు తీసుకొని వీలైనంతగా ఆరోగ్యంగా ఉంటారు. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడనడానికి శరీరం యొక్క ఆరను పరిగణలోకి తీసుకుంటారు. ఆర కాంతిని బట్టి ఆ వ్యక్తి యొక్క అందం, వర్చస్సు ఇవన్నీ లెక్క పెడతారు. పైన చెప్పినవన్నీ కేవలం డబ్బుతో సాధించవచ్చు. ఒక ధనవంతులన్నీ తీసుకున్నప్పుడు అతని ఆర చాలా కాంతివంతంగా ఉంటుంది. ఒక పేదవాన్ని తీసుకున్నప్పుడు డిస్టర్బ్గా ఉంటుంది. ఎందుకంటే నెగటివ్ ఆలోచనలు అతన్ని పేదరికంలోకి నెట్టేయడంతో పాటు తన శక్తిని కూడా తగ్గిస్తుంది. అదే ధనవంతుడు నిరంతరం పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉంచడం వల్ల అతని మనిషి చాలా కాంతివంతంగా, హుషారుగా కనిపిస్తాడు. ఇప్పుడు మీ ఆరాని పెంచుకుంటున్నారా, తగ్గించుకుంటున్నారా, మీ నిర్ణయం. ఒక మనిషి ప్రవర్తన, ఒక మనిషి ఉండే తీరు, ఒక మనిషి ఆహారం యూజ్ చేసే మీరు ఎలా ఉంటారు అనేది మీ చేతుల్లోనే ఉన్నది. డబ్బు ఉంటే మాత్రం నీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్టు, ఇది గుర్తుపెట్టుకో. ఒక మనిషి ఉన్నాడంటే శ్వాస పీల్చుకోవడం, అలాగే తన పను చేసుకోవడం. జబ్బు పడ్డ మనిషి అయితే నిరాశంగా ఉంటాడు. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు మాత్రం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, లేదా ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు డబ్బులు కావాలి, ఖచ్చితంగా కావాలి. అప్పుడు సమస్య ఏమిటి అంటే ప్రతి దానికి డబ్బే కావాలి. అలాంటప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి, కానీ వాళ్ళకు డబ్బు గురించి ఏ మాత్రం టెన్షన్ లేకుంటుంది. వాళ్ళకు ఆపద వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, చిటికెడలో పని అవుతుంది. వాళ్ళు ఎలాంటి భయపడాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉంటాయి కాబట్టి. అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నవాళ్ళు ఏదైనా ఒక జబ్బు వచ్చింది అంటే వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళను నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి. అందం, దర్భం ఇవన్నీ వేరుగా ఉంటాయి. మీ ఆరోగ్యం కోసం ఎన్నో పాటించాలి. కేవలం ఆరోగ్యంగా ఉండగలరు. మరి డబ్బున్న వాళ్ళకి రోగాలు రావా అంటే వారు ఆరోగ్యంగా ఉండడానికి అతి ఖరీదైన పానీయాలు తీసుకొని వీలైనంతగా ఆరోగ్యంగా ఉంటారు. ఒక మనిషి ఆరోగ్యం ఉండడానికి శరీరం యొక్క అరను పరిగణంలోకి తీసుకుంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.